హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఒక యూట్యూబ్ వీడియో అయితే చాలా రోజుల్లో చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అసలు టైం అయితే కుదరట్లేదు. ఒక ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్గా మీరు మీ ఫిట్నెస్ని మేనేజ్ చేస్తూ, జాబ్ని మేనేజ్ చేస్తూ, ఒక ఛానల్ కూడా యూట్యూబ్ని కూడా మేనేజ్ చేయాలంటే కష్టమైన పనే. సో వీక్కి అట్లీస్ట్ 1 కానీ 2 కానీ ఎపిసోడ్స్ అయితే ప్లాన్ అయితే షెడ్యూల్ చేస్తున్నాను. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ ప్లాన్. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏంటంటే అన్బాక్సింగ్ ఎపిసోడ్ అనమాట. నేను బేసికల్గా వాడే సప్లిమెంట్స్ ఏంటో అది మీకు చెప్తూ, అలాగే నేను కొన్ని సప్లిమెంట్స్ అయితే ఆర్డర్ చేశాను, అదేంటో మీకు ఈ అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. కరెంట్లీ నేను వాడేది ఏంటంటే మై ప్రోటీన్ కుకీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్. ఇందులో మీకు 22 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా వచ్చేసరికి ఇవి 113 కిలో క్యాలరీస్ అయితే వస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఈ ప్రోటీన్ అనేది 45 డేస్కి అయితే తెప్పించుకుంటాను. సో ప్రతి 45 డేస్కి ఐ జస్ట్ ఆర్డర్ న్యూ థింగ్, ఐ మీన్ లైక్ న్యూ ప్రోటీన్. నేను మెగ్నీషియం అండ్ జింక్ సప్లిమెంట్స్ కూడా వాడతాను. ఎందుకంటే దిస్ హెల్ప్స్ యూ ఇన్ ఫటీగ్ రికవరీ నుంచి కానీ, లేకపోతే మీ స్లీప్ని బెటర్గా ఎన్హాన్స్ చేయడం కానీ చేస్తామన్నమాట. సో మెగ్నీషియం అండ్ జింక్ అయితే నేను అందుకు వాడతాను. సో గైస్ ఫైనల్గా మనం మై ప్రోటీన్ నుంచి వచ్చే బాక్స్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో ఏమున్నాయో ఏంటో నేను ఓపెన్ చేస్తూ మాట్లాడతాను. అది కాకుండా నాకు టోటల్గా నేను దీంట్లో ఉన్న స్టఫ్ నేను ఎంత కాస్ట్ పడిందో నేను యూకే మనీలో అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇండియన్ రూపీస్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం ఎంత పడిందో. సో బేసికల్లీ కొరియర్ వచ్చేసరికి మై ప్రోటీన్ నుంచి అయితే వచ్చిందన్నమాట నా అడ్రస్కి. వెయిట్ వచ్చేసరికి బాక్స్ వెయిట్ అయితే ఒక 7.5 kgs అయితే ఉంది. అంతే ఉంది. మరి 7.5 అన్నట్టు అయితే అనిపించట్లేదు నాకు. మరి రాయడం అయితే 7.5 kgs అని రాశాడు. మరి చూద్దాం. సో అన్బాక్స్ అయితే చేసేద్దాం గైస్, ఇంకా లేట్ చేయకుండా. స్టార్టింగ్ అయితే మనకి ఈ ప్యాకేజింగ్ కవర్స్ అయితే ఉన్నాయి, ఇవి మనం సైన్ పెట్టద్దాం. సో ఓపెన్ చేస్తే గైస్ ప్రోటీన్ డబ్బాలు ఇంకా మొత్తం ఎక్కడ చూసిన ప్రోటీన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం. మన అభినవ్ భయ్య అయితే మనకు ఒక మంచి ఫ్రెండ్ అయితే అయిపోయాడు కొన్ని రోజుల నుంచి. సో ఆ భయ్య చెప్పినట్టే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. డైరెక్ట్గా 2.5 ఆర్డర్ పెట్టకుండా నేను తక్కువ వెయిట్ పెట్టుకున్నాను అనమాట. లైక్ 1 kg ఒక 4 or 5 ఆర్డర్ పెట్టుకున్నా 1 kg వాళ్ళగా. ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నానో అసలు నా కాన్సెప్ట్ ఏంటో నేను చెప్తాను, చూపిస్తూ. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పినట్టే ఇంపాక్ట్ వే ప్రోటీన్. ఇది వచ్చేసరికి ఫ్లేవర్ డార్క్ చాక్లెట్ అంట. నేను ఎప్పుడు ఈ ఫ్లేవర్ అయితే ట్రై చేయలేదు. సో లెట్ సీ హౌ ఇట్ ఈస్, ఎలా ఉంటుందో. ఇంకా సెకండ్ ప్రోటీన్ వచ్చేసరికి అన్ఫ్లేవర్డ్ అనమాట. అన్ఫ్లేవర్డ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఫ్లేవర్డ్ ప్రోటీన్లోకి అన్ఫ్లేవర్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యూ గెట్ 1-2 grams ఆఫ్ ప్రోటీన్ ఎక్స్ట్రా ఇన్ అన్ఫ్లేవర్డ్. అంటే ఇందులో యాడెడ్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు కాబట్టి మీకు ఒక 1-2 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఎక్కువ వస్తుంది. కానీ ఇది ఏంటంటే టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలు వెరీ చెప్పగా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇట్స్ లైక్ ఎలాగంటే ఇంకా ఇట్స్ లైక్ వెరీ మిల్క్లా ఉంటుంది బేసికల్గా. సో నేను వాడాను, కానీ అన్ఫ్లేవర్డ్ కూడా వాడిన రోజులు అయితే ఉన్నాయి. కానీ సో బేసికల్గా నేనైతే ప్రిఫర్ చేయను. కానీ ఎందుకు ఆర్డర్ చేస్తాను నేను చెప్తాను ఒకసారి నేను అన్నీ అన్బాక్స్ చేశాక. సో సెకండ్ ప్రోటీన్ వచ్చేసరికి అన్ఫ్లేవర్డ్. థర్డ్ ప్యాకెట్ వచ్చేసరికి వెనిలా ఫ్లేవర్. ఇదైతే బాగుంటుంది, నేను ట్రై చేశాను. సో థర్డ్ ప్యాకెట్. ఇంకా ఫోర్త్ ప్యాకెట్ వచ్చేసరికి వైట్ చాక్లెట్ మై ప్రోటీన్ అన్నమాట. సో ఇందులో కూడా వైట్ చాక్లెట్ కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో లెట్స్ ట్రై. అంటే అన్ని కొత్త ఫ్లేవర్స్ అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే మై ప్రోటీన్లో మీకు చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా ట్రై చేయొచ్చు. సో అందుకే వైట్ చాక్లెట్ అయితే తీసుకున్నాం. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మన లాస్ట్, అంటే ఈ 4 అయిపోయినాయి కదా. ఫిఫ్త్ ప్రోటీన్ వచ్చేసరికి ఏంటంటే మోకా ఫ్లేవర్ అంట. ఈ మోకా ఫ్లేవర్ అంటే ఏంటంటే బేసికల్గా మోకా అంటే కాఫీ ఫ్లేవర్. నేను ఎప్పుడు అంటే మోకా కాఫీ స్టార్బక్స్లో ఒకసారి తాగినట్టు గుర్తు, కానీ నార్మల్గా వే ప్రోటీన్లో అలా ఉంటుందంటే మనకు అస్సలు తెలియదు. సో మోకా ఫ్లేవర్ కూడా తెప్పించాను. మనకి నెక్స్ట్ ఇంపాక్ట్ చెప్పాను కదా, ఇంపాక్ట్ మై ప్రోటీన్ ఇంపాక్ట్ క్రియేటిన్. నేను అసలు ఆల్మోస్ట్ లైక్
2 months తర్వాత వాడుతున్నాను క్రియేటిన్. 250 grams అయితే ఉంది ఇది క్రియేటిన్. ఒక సర్వింగ్కి 3 grams ఆఫ్ క్రియేటిన్ అయితే వస్తుందంట. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ట్రాపికల్ ఫ్లేవర్, ఎలా ఉంటుందో తెలియదు అసలు, ట్రై చేద్దాం. వే ఐసోలేట్ ప్రోటీన్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే ఇచ్చాడు, స్ట్రాబెర్రీ క్రీమ్ అని చెప్పి. ఇది 500 grams అయితే ఇచ్చాడు. సో బేసికల్గా నేను చెప్పాను కదా, మంత్ ఎండ్లో కానీ మీరు బుక్ చేశారనుకోండి మీకు ఇలాంటి ఆఫర్స్ పెడతారు అన్నమాట. లైక్ మీరు ఇంత అమౌంట్ అనేది పర్చేస్ చేస్తే మీకు గిఫ్ట్గా ఒక 500 grams 500 grams లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా యాక్సెసరీస్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈసారి ఎందుకో నాకు అన్లాక్ అయింది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐసోలేట్ ప్రోటీన్ ఇది. సో ట్రై చేద్దాం ఇది కూడా. ఇంకా లాస్ట్ థింగ్ ఇది ఏంటంటే పీనట్ బటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే పీనట్ బటర్ మై ప్రోటీన్ పీనట్ బటర్ నేను ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయలేదు. నేను వేరే పీనట్ బటర్స్ అయితే ట్రై చేశాను, బట్ మై ప్రోటీన్ అసలు వాడలేదు. సో నో పామ్ ఆయిల్ అంట, ఇది క్రంచీ ఫ్లేవర్. సో పీనట్ బటర్. సో ఇవి మాట. సో మన సప్లిమెంట్స్ ప్యాక్ వచ్చేసరికి ఏంటంటే ఇవైతే ఆర్డర్ చేసాం. సో టోటల్ 5 సప్లిమెంట్స్ అయితే ఆర్డర్ చేసాం, 5 ప్రోటీన్ అయితే ఆర్డర్ చేసాం. చూస్తారు కదా, 1 2 3 4 5 ప్రోటీన్ అయితే ఆర్డర్ చేసాం. 5 ప్రోటీన్ కొన్నందుకు ఒక ప్రోటీన్ ఒక 1/2 kg అయితే ఫ్రీగా ఇచ్చాడు. దాని తర్వాత క్రియేటిన్, దాని తర్వాత మన పీనట్ బటర్. ఇన్ని ప్రోటీన్లు ఆర్డర్ చేయడానికి, ఒకటే టైప్ ఆఫ్ ప్రోటీన్ ఆర్డర్ చేయకుండా ఇన్ని ప్రోటీన్లు ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే నీకు ఏంటంటే బోర్ కొట్టదు. అంటే లైక్ ఇప్పుడు ఒకటే ప్రోటీన్ 2.5 తీసుకున్నాను అనుకోండి, అది ఇప్పుడు ఏంటంటే అది అయినంత వరకు అదే వాడాలి. ఇంకా అంటే బోర్ కొడుతుంది అని కాదు, కానీ నేనేంటంటే మన అభినవ్ భయ్య ఏం చెప్పాడంటే దీపక్ ట్రై చేయాలి ఒకసారి. అంటే లైక్ ఒకటే ఫ్లేవర్ కాకుండా మల్టిపుల్ ఫ్లేవర్స్ బల్క్గా ఆర్డర్ పెట్టుకుంటే యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ అ అంటే వెరీ డిఫరెంట్ వేస్. లైక్ నేను మార్నింగ్ ఓట్స్కి ఒక ఫ్లేవర్ ఆఫ్ ప్రోటీన్ వాడుకోవచ్చు, దాని తర్వాత ఈవినింగ్ పోస్ట్ వర్కౌట్కి ఒక ఫ్లేవర్ ఆఫ్ ప్రోటీన్ వాడుకోవచ్చు. అంటే ఇలా చేయడం వల్ల మీకు బోర్ కొట్టదన్నమాట. యూ క్యాన్ మేక్ థింగ్స్ డిఫరెంట్. సో అందుకే నేను ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఆర్డర్ చేశాను. అది కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే వెన్ యూ ఆర్ ఇన్ అ హరీ ఇన్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్, అప్పుడప్పుడు ఏంటంటే 2 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే ఏంటంటే ఆ స్వీట్నెస్ అయితే కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట ఫ్లేవర్డ్ అయితే. అందుకే అన్ఫ్లేవర్డ్ తీసుకున్నా. అన్ఫ్లేవర్డ్ ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే ఇఫ్ ఐఎమ్ ఇన్ టు సంథింగ్ వర్క్ ఆర్ లైక్ ఎనీథింగ్, అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు కుక్ చేసుకునే టైం లేదు కానీ నేను నా ప్రోటీన్ గోల్స్ హిట్ చేయాలంటే ఐ విల్ డూ వన్ థింగ్. అప్పుడు నేను ఒక అన్ఫ్లేవర్డ్ ఒక స్కూప్ వేసుకుంటా, అలాగే నాకు కావాల్సిన ఒక ఫ్లేవర్ స్కూప్ వేసుకుంటా. 40 grams ఆఫ్ ప్రోటీన్ అయితే అలా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఒక అన్ఫ్లేవర్డ్ అయితే ఆర్డర్ చేశాను. ప్రోటీన్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 10 days అయిపోయి ఆల్మోస్ట్ అంటే ఒక స్కూప్ ఉంటుంది. 10 days అయిపోయింది కానీ నేను ఆర్డర్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఐ వెయిటెడ్ ఫర్ ది మంత్ ఎండ్లో ఏంటంటే మన డిస్కౌంట్స్ పెడుతుంటారు కదా, సో ఆ డిస్కౌంట్స్లో ఆర్డర్ చేశాను. సో నాకైతే టోటల్గా ఈ ప్రోటీన్ స్టాక్ మొత్తం నేను చూపించినవన్నీ కొనడానికి నాకైన మనీ వచ్చేసరికి ఏంటంటే 103 pounds అయితే అయింది. బేసికల్గా 145 ఎంత పౌండ్స్ అయితే మనం డిస్కౌంట్ ఆర్డర్ చేస్తే ఒక 38 pounds అయితే డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఈ స్టాక్ అలాగా నాకు 2 monthsకి అయితే వచ్చేస్తుంది. సో 103 pounds అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 11,000 rupees మాట. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్రోటీన్ బాక్స్ అన్బాక్సింగ్. సో మీకైతే అన్బాక్సింగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో బేసికల్గా నేనైతే ఇలా ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. మీకు కానీ ఈ వీడియో కానీ ఎలాంటి హెల్ప్ అయినా సరే, లేకపోతే మీ అనలిటిక్స్ కానీ ఏమైనా పనికి వచ్చింది అనుకుంటే ఒక లైక్, ఒక కమెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి, ఎందుకంటే మనం ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని కంటిన్యూస్గా చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ వీడియోకి ఇంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బాయ్.